విజయనగరం పట్టణ శివారులో బాబామెట్ట ప్రాంతంలో డబుల్ కాలనీలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. 2 నెలల వ్యవధిలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు వణికిపోతున్నారు. లేనిపోని ఊహించుకుని ఆందోళన చెందుతున్నారు. మూఢనమ్మకాల మాయలో పడి భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా భయం నుంచి తేరుకోవటం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? జనం ఎందుకంతలా భయపడుతున్నారు? పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దేవి అందిస్తారు. విజయనగరం పట్టణంలోని డబల్ కాలనీ ప్రాంతంలో అయితే వరుసగా మరణాలు సంభవించడంతో ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? మరణాలు వరుసగా జరుగుతున్నాయా? ఇక్కడ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే 11 రోజులకు 2 మరణాలు సంభవించాయని కూడా చెప్తున్నారు. అయితే మరిన్ని విషయాలు మనతో పాటు స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో? ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదమ్మా. అందరికీ కూడా ఒక శోకాపం రావడం, ఒంటరిగా ఉండే పిల్లలందరినీ కొద్దిగా టార్గెట్ చేసేటట్టు ఏంటంటే వాళ్ళు తెల్లవారులు ఒకవేళ ఆ టైంలో జనసంచారం ఏదంటే నేను ఇలా పలానాకు పిలుస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను మర్చిపోండి అని చెప్పడం. అలాగే ఏంటంటే 29 రోజుల్లో 3 చనిపోయారమ్మా. అంతకుముందు ఒక 2 చనిపోయారమ్మా. ఒక ఆయన మామూలుగా ఆరోగ్యం బాగోలేక చనిపోయాడేమో అని మేము అనుకున్నాం, కానీ అయినా కూడా ఇదే పరిస్థితి అని చెప్పి విన్నామమ్మా. మొత్తం 5 చనిపోయారమ్మా. ఈ ఒక 2 నెలల్లో 5 చనిపోయారమ్మా. అంటే ఏంటి, ఏదైనా అనారోగ్యం అయితే ఎవరికి లేదమ్మా. అనారోగ్యం కాదు, ఆరోగ్యంగా ఉన్నారు. అది కాక పని అప్పుల బాధ లేకపోతే FIR లో ఉన్నాయనుకోండి. 13 నుంచి 15 సంవత్సరాల పిల్లలకి ఇటువంటివి అనుకుంటాయమ్మా. అలాంటివి ఏవి లేవు. అవి ఆరోగ్యపరంగా కరెక్ట్ గా ఉన్న పిల్లలు మాత్రమే ఆ విధంగా తయారై హ్యాంగింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారమ్మా ఈ ఊర్లోనూ. మొదటి హత్య ఎప్పుడు జరిగిందండి? మొదటిగా ఎవరు చనిపోయారు? ఎప్పుడు జరిగింది? సంక్రాంతి ముందు ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ ఏదో వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నామ్మా అని చెప్పి ఆ పిల్లడు హ్యాంగింగ్ చేసుకున్నాడమ్మా. చనిపోయాడు ఆ కుర్రాడు. తర్వాత రెండోవాడు ఆ ఒక్క 10 రోజుల్లో రెండోవాడు మామూలుగా అనారోగ్యం అన్నది ఆయన చనిపోయాడమ్మా. ఆ తర్వాత ఈ ముగ్గురు కూడా 29 రోజుల్లో ముగ్గురు చనిపోయారమ్మా. ఇప్పుడు 11 రోజులకి 10 రోజులకి చనిపోయారమ్మా. చివరిగా చనిపోయిన అబ్బాయి చనిపోయి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? చివరిగా చనిపోయిన అబ్బాయి ఇంచుమించి ఇది కాదు చివరిగా చనిపోయిన అబ్బాయి ఈ రోజు శనివారం అమ్మా. కింద శనివారం చనిపోయారమ్మా. కరెక్ట్ వారం అయిందమ్మా. లాస్ట్ అసలు ఎందుకు జరుగుతున్నాయని మీ అనుమానాలు ఏమైనా ఉన్నాయంటారా? మాకు అనుమానాలు అంటే అమ్మా, పబ్లిక్ చదువుకునే వాళ్ళు నమ్మనివి, మాలాంటి వాళ్ళు విలేజ్లో ఉండే వాళ్ళు నమ్మినవి. ఎందుకనంటే ఇక్కడ ఏవో సంభవించాయి, దానివల్ల మాత్రమే చనిపోతున్నారు. 2 టౌన్ లిమ్స్ పోలీసులు వచ్చారు, కౌన్సిలింగ్ చేశారు. తర్వాత ఏమో డాక్టర్స్ వచ్చారు, వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు. అయినా ఇప్పటికీ కూడా కొంతమందికి భయ ఆందోళన పోవటం లేదమ్మా. కొంతమంది పిల్లల్లోనూ కూడా ప్రస్తుతం ఇది స్టార్ట్ అవుతూనే ఉంది. వాళ్ళు కూడా నాకు ఇలా వస్తుంది, ఈ విధంగా రమ్మంటున్నారు, నన్ను తీసుకెళ్ళిపోతారట, నాకు భయంగా ఉంది, ప్రతి దగ్గర తీసుకెళ్ళడం, లేకపోతే ఏదో అమ్మవారు పూజా పునస్కారం చేయించడం ఇవి చేయించుకొని మేము ఇక్కడ జీవిస్తున్నాము. చివరి ప్రాంతం కాబట్టి మాకంటూ కొద్దిగా ఇక్కడ సౌకర్యాలు లేవమ్మా. సౌకర్యాలు లేకపోవడం వల్ల ఏంటంటే సడన్ గా మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ హాస్పిటల్కి వెళ్దామన్నా సరే దూరమే, పోలీస్ స్టేషన్కి వెళ్దామన్నా దూరమే. అందువల్ల అంటే అయితే పోలీసులు వస్తున్నారు, అప్పుడు సహకరిస్తున్నారు పోలీసులు. ఇదమ్మా. ఎంతమంది ఇప్పటి వరకు చనిపోయారని మీకు అర్థమైంది? ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మీకు పరిచయం ఉన్నారా? అంటే ఏమైనా అనారోగ్య సమస్యలు కానీ ఏమైనా? ఇప్పుడు చూసుకుంటే బెట్టింగ్ వల్ల కూడా చాలా మంది ఏ ప్రాబ్లం లేదు మేడం. వాళ్ళకి అనారోగ్యం కానీ ఏది లేదు. వాళ్ళు ఎప్పుడు వర్క్ చేస్తున్న కూడా చాలా మంచి పొరలే మేడం. వాళ్ళకి ఇబ్బంది. ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి చనిపోయిన వాళ్ళు? ఒకటి 15 years, ఒకటి 23, 24, ఇంకో నెంబర్ కి 35, 32 ఆ రేంజ్ లో ఉంటాయి మేడం. ఎవరికి కూడా అప్పులు, అనారోగ్యం అసలు అలాంటివే లేవు మేడం. ఏవి లేవు. ఇప్పుడు చనిపోయిన అతను మీకు బాగా పరిచయం. 15 years అబ్బాయి ఏం చదువుతున్నాడు? చదువు ఆపేసాడు మేడం. చదువు ఆపేసి చిన్న చిన్న వర్క్స్, ఈవెంట్స్ గట్రా ఏమైనా ఉంటే హెల్పింగ్ చేయడం గట్రా చేస్తున్నాడు 1 year నుంచి. ఇప్పుడు చనిపోయాడు మేడం. చూసారు కదా. మీరు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు 2 చెప్పారు, అదే కరెక్టా? లేదు మేడం, అదే కరెక్ట్ మేడం. ఎందుకంటే ఫస్ట్ జనవరిలో ఒక అబ్బాయి కారణం లేకుండా సూసైడ్ చేసుకున్నాడు, ఊరేసుకున్నాడు. అందరూ కూడా ఒకే పద్ధతిలో అనమాట. మనుషులు లేనప్పుడు ఇంట్లో ఊరేసుకోవడం అలాగా. సెకండ్ ఇంకో అబ్బాయి కూడా ఆటో డ్రైవర్ కూడా ఇంట్లో ఎవరు లేనప్పుడు ఊరేసుకున్నాడు. ఇంకొక ఆయన ఫ్యామిలీ ఉన్నారు, ఆయనకి 2 పిల్లలు, భార్య. కింద భోజనం పెట్టమని మిసెస్ కి భోజనం పెట్టమన్నారు. పైకి వెళ్ళి ఊరేసుకున్నాడు ఆయన 1 week, ఒక 15 రోజుల క్రితం. ఇంకో కుర్రాడు 15 సంవత్సరాలు ఉంటాయి, ఈవెంట్స్ గట్టి వెళ్తుంటాడు. ఈ కుర్రాడు పడుకోమని ఇంట్లో చెప్పాడు. అసలు ఆ కుర్రాడికి అయితే పూర్తిగా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదనమాట. చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పర్ఫెక్ట్ గా ఉన్న అబ్బాయి తెల్లవారు చూసేటప్పటికి ఊరేసుకొని చనిపోయాడు అనమాట. ప్రెసెంట్ మా ఊర్లో జరుగుతున్నది ఈ 10 రోజులకు ఒకసారి ఒకరు చనిపోతున్నారు అనమాట. దీనికి భయాందోళనకి గురవుతున్నారు అందరూ.
ఇది మేడం. ఇంకా ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఏం కూడా ఎటువంటి డిస్ప్యూట్ కూడా లేదు, ఎటువంటి ఇది కూడా లేదు ఎవరికి కూడా. చూసారు కదా, విజయనగరం పట్టణంలోని శివారు ప్రాంతంలో ఈ డబుల్ కాలనీ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే గత నెల రోజుల వ్యవధిలో కూడా 3 చనిపోయినట్టు కూడా చెప్తున్నారు. వరుసగా 11 రోజుల తర్వాత మళ్ళీ వేరే ఒక మరణం కూడా సంభవిస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా వచ్చి 2 టౌన్ పరిధిలోకి వస్తుంది డబుల్ కాలనీ. పోలీసులు కూడా వచ్చి ఇక్కడ అవేర్నెస్ కల్పించడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే వీరందరూ కూడా ఏవో మూఢనమ్మకాలు ఉన్నాయి, దాని ద్వారానే మరణిస్తున్నారు అనే ఒక అపోహలో అయితే ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇది ఏం జరుగుతుందనే విషయాన్ని అయితే మనం ఇంకా చూడాలి. కెమెరా పర్సన్ కిషోర్ తో దేవి, ప్రైమ్ 9 న్యూస్.